పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు గారు పార్టీని పటిష్టం చేసి కట్టుదిట్టం చేసి అంటే ఈయన వంతు రావడం ఏంటి, లోకేష్ గారు వంతు రావడం ఏంటి? ఆయన వంతు ఎప్పుడో వచ్చింది కదా. అదే చెప్తున్నాను సార్. కోటి మంది కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ కిటకిటలాడుతుంది ఇవాళ. ఇప్పుడు బాబు గారు తర్వాత రామారావు గారి తర్వాత బాబు గారి తర్వాత లోకేష్ బాబు. ఇప్పుడు ఈయన టైం ఇది. ఇప్పుడు ఆయన ఇప్పుడే చేయాలి. ఆయన ఇప్పుడు అంత యాక్టివ్ గా. అందుకే తెలుగుదేశానికి ఇప్పుడు యువదేశం అని పేరు వచ్చింది. ఆయన చెప్తున్నాడు, యువరక్తం నిరంతరం పారాలి పార్టీలో, దానికి నేను కూడా త్యాగం చేస్తా. 3 సార్లు ఎవరైనా ఒక పదవిలో ఉంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వాలి, లేదా ప్రమోషన్కి వెళ్ళాలి, లేదా డిమోషన్కి రావాలని చెప్పి క్లియర్ గా ఇండికేట్ చేశారు ఆయన. సో పార్టీని పూర్తిగా భుజానికి ఎత్తుకుని యువనేత నడిపిస్తున్నాడు. తప్పదు. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. ఒక చెరువు నీరు దిగాలి, ఎక్కాలి, రెండు జరగాలి. లేకపోతే స్టాగ్నెంట్ అయిపోతే ఆ చెరువులో నీరు కుళ్ళిపోతాయి. అక్కడ చేపలు కూడా పెరగవు, పిచ్చి మొక్కలు కూడా పెరుగుతాయి, గుర్రపు డెక్క ఇలాంటివన్నీ పెరుగుతాయి. కాబట్టి పార్టీ ఎప్పుడు కూడా ప్రక్షాళన తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కొత్త నెత్తురు ఎక్కించి ఉరకలెత్తించి పార్టీని ముందుకు నడిపించే బాధ్యత మా యువనేత తీసుకున్నాడు. తండ్రి తర్వాత తనయుడు పార్టీకి రేపు భావి నాయకుడు కాబోతున్నాడు అనే దానికి సంకేతం వచ్చింది. ఆ దిశగా ఆయన బిజీగా ఉన్నారు, ఫోకస్ లో ఉన్నారు. అదే విధంగా ఆయన శాఖ మీద కూడా పట్టు సాధించారు. 4000 పైకోట్లు, ఈ 4000 పైచిలుకు కోట్లు ఈ గత ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వేరే హాస్టల్ ఫీజులు కానీ, ఇతర ఫీజులు కానీ, అవన్నీ ఈవేళ ఒకసారి 788 కోట్లు, ఒకసారి 600 కోట్లు, ఒకసారి 450 కోట్లు రిలీజ్ చేశారు. యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఆ అవకతవకలన్నీ కూడా ప్రక్షాళన చేసి అన్ని యూనివర్సిటీలకి కూడా వీసీలను నియమించారు. ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో. ఉన్నత విద్య ఆ ఉన్మాద పాలనలో అది తొక్కిపడవేయబడింది. అసలు యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లేకుండా పోయింది. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, పార్టీ రాజకీయాలు పెంచిమిరిపోయాయి 5 ఏళ్ల కాలంలో. అవన్నీ గాడిలో పెట్టి ఈవేళ ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెడుతుంది. శాఖ మీద పట్టు, పార్టీ మీద పట్టు, పరిపాలన మీద పట్టు మా యువనేత సాధిస్తున్నారంటే మాకు ఆనందంగా ఉంటుంది కదా. ఏంటండి కొడాలి నాని గారికి ఏమైందండి? మీకేమైనా తెలిసిందా? ఏంటి అసలు బయట పెట్టట్లేదు ఆయనకి ఏమైందని? ఇది కర్మభూమి. ఇది నువ్వు ఈ కర్మభూమిలో ఏ కర్రకి నిప్పు ఉంటే ఆ కర్ర కాలుతుంది. ఎవరైనా ప్రతి మనిషి పుట్టుడు గిట్టుడు కొరకే. కానీ ఆ మధ్యలో బ్రతుకుని మనం ధర్మబద్ధంగా ఉండాలి. ఆ బతుకు అనేది నడవడిక, మాట, ఆ సమాజం పట్ల నిబద్ధత, మర్యాద అన్ని పాటించి ఉండాలి. మర్యాదలు మంటగలిపి మాటలు తోటాలు పేల్చి బూతులతో చెలరేగిపోతే ఈవేళ ఆయనకి సానుభూతి కూడా లేని పరిస్థితి. పాపం 3 వాల్వ్ 4 వాల్వ్స్ మూసుకుపోయాయంట. ఏఐజీ ఆసియా, మన భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి మెడికల్ ఇన్స్టిట్యూట్ అది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో. వాళ్ళు కూడా మేము ఇది వైద్యం చేయలేము, ఓపెన్ చేస్తే అది హార్ట్ అంతా కూడా సింక్ అయిపోయి ఉంది, అది కష్టం, అది మా వల్ల సాధ్యం కాదంటే ఇప్పుడు బాంబే తీసుకుపోతున్నారు. కాబట్టి క్షణికమైనటువంటి మానవ జీవితాన్ని, నీటి పొడగ లాంటి మానవ జీవితాన్ని మనం ఇతరులను నిందిస్తూ ఇతరుల మీద బురద జల్లుతూ బ్రతకడం అనేది మానుకోవాలి. ఎవరైనా సరే కొంచెం వాస్తవానికి దగ్గరగా రావాలి, రియాలిటీకి దగ్గరగా రావాలి, జీవిత సత్యాలని తెలుసుకోవాలి. మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మన భగవద్గీత ఏం చెప్తుంది, మన పురాణాలు ఏం చెప్తున్నాయి, బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, బుద్ధిజం ఏం చెప్తుంది, జైనిజం ఏం చెప్తుంది, సిక్కిజం ఏం చెప్తుంది, ఇవన్నీ కొంచెం ఆకలింపు చేసుకోవాలి. అన్ని గ్రంథాల్లో చెప్పిన నీతి ఒకటే, మత గ్రంథాల్లో మనిషి మానవత్వంతో బతకాలి. మానవత్వం తర్వాతే కులం, మతం, ఉన్నవాడు లేనివాడు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మధ్యలో వచ్చినవే. పుట్టుకతో వచ్చింది మానవత్వం, దాన్ని పెంపొందించుకోవాలి. రాజకీయాల్లో ఉన్నామని, ఒకసారి అధికారం వచ్చిందని ఊరికే మహిళల్ని కించపరుస్తూ ఎవరికైనా బాధ ఉండదండి. లవంగరెడ్డి అంటాడు, ఖర్జూరపు నాయుడు అంటాడు, లవంగనాయుడు అంటాడు, లేదా లోకేష్ గారిని పప్పు అంటాడు. వాడు ఏం పీకుతాడు అంటాడు, నువ్వు రా, ఏం 10 నెలల నుంచి ఏం పీకవరా, నువ్వు ఏం చేస్తావురా నువ్వు అంటాడు. ఈ భాష ఈ మీడియాలో విని కుర్రాడు పాడైపోతుంది. చిన్న పిల్లలు ఈ మధ్య ఒక సినిమాలో కూడా చూడండి, ఏదో సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో చిన్న కుర్రాడు క్యారెక్టర్ పెట్టి అతనితో అదే భాష మాట్లాడిపించారు. ఈ సంప్రదాయం మంచిది కాదండి. సమాజానికి ఒక విజ్ఞత మనం నేర్పాలి, ఒక సభ్యత నేర్పాలి. ఒక మంత్రి అంటే ఏంటి,
సచివుడు అంటే ఏంటి, అమాత్యుడు అంటే ఏంటి, సమాజానికి మహామంత్రి తిమ్మరుసు ఎటువంటి మార్గదర్శకుడు ఈవేళకి చరిత్రలో. ఓకే, అప్పాజీ అనివారాయన్ని రైట్. ఆ చాపకుడు తెప్పించాడు. మాలా మాదిగా తేడా లేకుండా, కులమతాలు లేకుండా, ఆవేళ వర్ణ వివక్ష లేకుండా అందరికి సమాజం కోసం అంబేద్కరిజం తోటి ఆయన మహామంత్రి తిమ్మరుసు వేళ ఆ పల్నాడు చరిత్ర చూస్తే మనకు సో ఇప్పుడు ఆ సింపతి లేదా అండి? అయ్యో పాపం అంటలేదా కొడాలిని? ఎవరు నో సింపతి అండి, నో సింపతి. ఈవేళ నిన్నటి దాకా టీవీ డిబేట్లో వైసీపీ ప్రతినిధులు ఏం చెప్పారు? దమ్ముంటే రండి, మేము మా సవాల్, మా పెద్దిరెడ్డి సవాల్ చేస్తున్నాడు, రండి మమ్మల్ని అరెస్ట్ చేయండి, ప్రూవ్ చేయండి, ఇవి మాట్లాడారు. ఇప్పుడు ఈవేళ మధ్య లిక్కర్ స్కామ్ వచ్చింది. ఢిల్లీలో 100 కోట్ల లిక్కర్ స్కామ్, ఇక్కడ 22,000 కోట్ల లిక్కర్ స్కామ్. అది నీటి పొట్టంది అయితే ఇది సముద్రం అంతా. లక్ష్మణ్, ఇప్పుడు విడుదల రజనీ స్కామ్ వచ్చింది. ఒక్కొక్కటి వస్తుంటే ఇప్పుడు వాళ్ళందరూ పరారైపోతున్నారు. అంబటి రాంబాబు జైలుకి వెళ్తానని చెప్పాడు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఒక్క మాజీ మంత్రి అడ్రస్ లేడు, ఒక్క మాజీ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు అడ్రస్ లేరు. జగన్ ఏకాకిగా మిగిలిపోయాడు. ఏకాకిగా మిగిలాను, నిరాశ నీడలో ఉన్నాను, ఒంటరిని అయిపోయాను, ఇంటి ఏపీకి ఏమరిపోనని చెప్పి ఆ యలహంక ప్యాలెస్ లో పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఓకే లక్ష్మణ్. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నది మన చిన్నప్పటి నుంచి వింటున్న సామెత. కొడాలి నాని గారి విషయంలో ఇంత కష్టంలో ఆయన ఉన్నాడు, ఏదో మరి ప్రాణాలతోనే పోటీ పాపం పోరాడుతున్నాడు అని చెప్పి వస్తున్న వార్తలు. అది నిజం అబద్ధం మీకన్నా తెలియదు, నాకు తెలియదు. బయటకైతే ఏమీ రావట్లేదు. ఏవో 3-4 హోల్స్ అవి పోయి, అంటే ఏ